బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సుప్రీంకోర్టులో అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. అమరావతి ఏకైక రాజధాని అంటూ గతంలో హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై రేపు సుప్రీంలో విచారణ జరగనుంది. రేపు అమరావతిపై సుప్రీంలో విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ రాజధాని అమరావతిపై గతంలో ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో 2024లో అధికార మార్పిడితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి రాకముందు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు ప్రజలిచ్చిన తీర్పుతో అప్రతిహతమైన విజయంతో కూడా అధికారాన్ని కైవసం చేసుకుంది. అందువలన ఈ ప్రభుత్వం రాజధాని అమరావతి అని చెప్పి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ఆ తీర్పును అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నాము అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది. ఈ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అందువలన తమ ప్రభుత్వ విధానాన్ని వివరించడంతో పాటు సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, అయితే అందులో ఉండే నవనగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీటిని నిర్మాణాలను ప్రారంభిస్తాం, కానీ వాటిని పూర్తి చేసేందుకు 2050 వరకు సమయం పడుతుంది అని కూడా అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పలు పనులను పూర్తి చేసేందుకు విధించిన గడువును కూడా సడలించాలి అని చెప్పి కూడా అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము ఏకైక రాజధాని అమరావతి అనే అధికారంలోకి వచ్చామని, అందువలన రాజధాని అమరావతి అనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్నామని, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడి ఈ రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసిందని, అందువలన ఆ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటాము అని చెప్పి కూడా ఇది తమ అభ్యర్థనను మన్నించాలి అని కూడా రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వచ్చే విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రేపు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తే రాజధానికి న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయినట్టుగా భావించవచ్చు.